అమ్మ సెకండ్ బీకామ్ చెప్తున్నాను. ఇంకా ఇది జనరల్ అదే దాని అంటే అర్థం అందరికీ కాదు, కామన్ కాదు, ఓన్లీ బీకామ్ వాళ్ళకి, సెకండ్ బీకామ్ వాళ్ళకి క్లాసు అయిన తర్వాత మళ్ళీ అనలిటికల్ స్కిల్స్ చెప్తాం. ఇప్పుడు సెకండ్ బీకామ్ సబ్జెక్ట్ పేరు ఏంటి? బిజినెస్ అనలిటిక్స్. సబ్జెక్ట్ పేరు ఏంటి? బిజినెస్ అనలిటిక్స్. అర్థమైనా? సబ్జెక్ట్ పేరు బిజినెస్ అనలిటిక్స్, సెకండ్ బీకామ్. తెలుగు మీడియం చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం తర్వాత చెప్తాను. చెప్పాను కదా, అంటే మళ్ళీ అయిపోయినా దాన్ని చెప్తాను. ఇది యూనిట్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి. యూనిట్ 2 ఏమన్నా యూనిట్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి. క్వశ్చన్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఎన్నోవా, ఏఎన్ఓవిఏ ఎన్నోవా నువ్వు ఉపయోగించుటకు గాను గల హేతుబద్ధత ఏమి? క్వశ్చన్ అర్థమైందా? ఎన్నోవాను ఉపయోగించుటకు గాను గల హేతుబద్ధత ఏమి? దాని యొక్క ప్రమేయాలను తెలపండి. అది క్వశ్చన్ పేరు. రాసుకోండి, లేకపోతే దాన్ని ఇంకో విధంగా కూడా అడుగుతారు. విస్తృతి విశ్లేషణ. ఒక్క నిమిషం సార్. ఓకే, మా సెకండ్ బీకామ్ ఈ సబ్జెక్ట్ పేరు ఏంటి? బిజినెస్ అనలిటిక్స్. ఓకే, అక్కడి నుంచి. ఓకే, బిజినెస్ అనలిటిక్స్. ఓకేనా? ఇది యూనిట్ పేరు ఏంటి? సెకండ్ యూనిట్. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తర్వాత చెప్తానని చెప్పాను కదా. క్వశ్చన్ రాసుకోండి. సెకండ్ యూనిట్లో మొదలు పెడుతున్నాం. మన ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎస్ఐలు 5 మార్క్స్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ 5 మార్క్స్ చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ మొత్తం అన్నింటికి ఇస్తాను. అర్థమవుతుందా? ముందు నేను మీ దగ్గర మెటీరియల్ ఉంటే చదువుకోవడానికి, కొంచెం అర్థం చేసుకోవడానికి లోపలికి టైం ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. క్వశ్చన్ ఏం చెప్పినప్పుడు ఎన్నోవాను ఉపయోగించుటకు గాను గల హేతుబద్ధత ఏమి? దాని యొక్క ప్రమేయాలను తెలపండి. లేదా ఇంకో రకంగా కూడా రాసుకోండి క్వశ్చన్. విస్తృతి విశ్లేషణ లేదా భేదాత్మక విశ్లేషణ అనగానేమి? ఓకేనా? ఇంకో రకంగా కూడా రాసుకోండి. ఇలా అడిగినా దీనికే సమాధానం రాయాలి. ఓకేనా? రాసుకుంటా. విస్తృతి విశ్లేషణ ఇంకోలా రాసుకోవాలి. విస్తృతి విశ్లేషణ లేదా వైవిధ్య విశ్లేషణ యొక్క ఊహలు ఏమిటి? ఓకేనా? విస్తృతి విశ్లేషణ ఎన్నోవా బ్రాకెట్లో ఎన్నోవా యొక్క అనువర్తనాలు తెలుపుము. ఓకేనా? ఈ మూడింటికి ఒకటే ఆన్సర్ రాయండి. ఫస్ట్ ఆన్సర్ రాసుకోండి. విస్తృతి విశ్లేషణను సార్థకత పరీక్షల యందు ఉపయోగించు అతి ప్రాముఖ్యమైన గణాంక పద్ధతిగా చెప్పవచ్చు. ఫ్రిస్టర్ రెండు సమూహాలు అనగా సగటుల మధ్య సార్థకత భేదమును పరీక్షించుటకు
టీ స్మాల్ టీ అని రాసుకోండి. టీ పరీక్షను, టీ స్మాల్ టీ డాష్ పెట్టి పరీక్షను ఉపయోగించెదరు, ఉపయోగించెదరు ఫుల్ స్టాప్. రెండు కంటే ఎక్కువ సమూహాలను ఒకే సందర్భంలో తీసుకుని పరీక్షించవలనంటే టీ డాష్ పరీక్ష తగినది కాదు బ్రాకెట్లో సరిపోదు. ఈ పరిస్థితులలో ఈ సమూహాల మధ్య సార్థకతా భేదమును పరీక్షించుటకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించు పద్ధతియే విస్తృత విశ్లేషణ బ్రాకెట్లో ఎన్నోవా. కావున విస్తృత విశ్లేషణ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యము డాష్ అనేక సగటుల లేదా సమూహాల సమానత్వమును పరీక్షించుట ఫుల్ స్టాప్. నెక్స్ట్ పేరా. విస్తృత విశ్లేషణ బ్రాకెట్లో ఎన్నోవా అను పదమును 1920లో ప్రొఫెసర్ R.A. ఫిషర్ పరిచయం చేయుట జరిగినది. ఫుల్ స్టాప్. R.A. ఫిషర్ ప్రకారము విస్తృత విశ్లేషణ అనున్నది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకుంది. ప్రతిరూప దత్తాంశములోని మొత్తం వైవిధ్యమును వివిధ సానుకూల భాగాల మొత్తంగా వ్యక్తీకరించబడి మరియు ప్రతి విభాగం యొక్క వైవిధ్యాన్ని స్వతంత్రంగా అంచనా వేయుట రెండు కన్నా ఎక్కువ సగటులు పరీక్షించుటకు ఎఫ్ డాష్ పరీక్షను ఉపయోగించెదరు. ఫుల్ స్టాప్. విస్తృత విశ్లేషణలో అని చెప్పి కింద సూత్రం రాసుకోండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ మధ్య విస్తృతుల ఆధారంగా దత్తాంశ విస్తృతి డివైడెడ్ బై శాంపిల్లోని విస్తృతుల ఆధారంగా దత్తాంశ విస్తృతి.
ఇలా చూడండి, విస్తృతి విశ్లేషణ లేదా భేదాత్మక విశ్లేషణ అనగానే ఏమి అంటేనే ఇది రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్పాను చూడండి, విస్తృతి విశ్లేషణ లేదా వైవిధ్య విశ్లేషణ యొక్క ఊహలు ఏమిటి, విస్తృతి విశ్లేషణ ఎన్నోవి యొక్క అనువర్తాలు తెలుపమని చెప్పాను కదా, అలా అడిగినప్పుడు ఇది రాయాలి. మొత్తం పైన క్వశ్చన్ అడిగాడు చూడండి, పై క్వశ్చన్ ఏంటి, ఏమడిగాను మీకు, ఎన్నోవాను ఉపయోగించుటకు గాను గల హేతుబద్ధగా ఏమి, దాని యొక్క ప్రమేయం తెలపండి అన్నప్పుడు ఈ 2 క్వశ్చన్స్ రాయాలి. విషయం అర్థమైందా? ఓన్లీ విస్తృత విశ్లేషణ లేదా భేదాత్మక విశ్లేషణ అనగానే ఏమి అంటే ఇప్పుడు నేను చెప్పింది రాయాలి. నెక్స్ట్ అనువర్తాలు, ఎన్నోవ యొక్క అనువర్తాలు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది రాయాలి. ఫస్ట్లో చెప్పాను కదా, ఎన్నోవాను ఉపయోగించడం గల హేతుబద్ధత ఏమి, దాని యొక్క ప్రమేయాలు తెలపండి అన్నప్పుడు మొత్తం క్వశ్చన్ అంతా రాయాలి. ఇప్పుడు రాసుకుందాం. ఫస్ట్ పాయింట్స్ కింద రాసుకుందాం. విస్తృతి నెక్స్ట్ పేరా కింద రాసుకుని మొత్తం పేరా రాసుకుందాం. విస్తృతి విశ్లేషణ యందు ఎఫ్ పరీక్షను ఉపయోగించవలనంటే ఈ క్రింది ఊహలు పరిగణలోకి తీసుకొనవలెను. పాయింట్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, అన్ని ప్రతిరూప పరిశీలనలలో అంశాలు స్వతంత్రతను కలిగి ఉండవలెను. రెండో పాయింట్, అన్ని ప్రతిరూప పరిశీలనలను లేదా అంశాలను సామాన్య విభాజనం నుండి తీసుకొనవలెను. మూడో పాయింట్, వివిధ ట్రీట్మెంట్స్ లేదా సమూహాలు సంకలన ధర్మాన్ని పాటించవలెను. నెక్స్ట్ నాలుగో పాయింట్, జనాభా యొక్క విస్తృతులు సమానము. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. విస్తృతి విశ్లేషణ యొక్క అనువర్తనాలు. పాయింట్ వైజ్ రాసుకున్నాను. ఫస్ట్ పాయింట్, అనేక అంకమధ్యమాల మధ్య సమానతను పరీక్షించుటకు. సెకండ్ పాయింట్, అనుసంధానించిన ప్రతిగమన రేఖ యొక్క సరళతను పరీక్షించుట. మూడో పాయింట్, సహసంబంధ నివృత్తిని పరీక్షించుటకు. నెక్స్ట్ నాలుగో పాయింట్, వివిధ రంగాలలో అనగా పరిశ్రమ, మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ అంటారు, మనస్తత్వ శాస్త్రం మొదలైన రంగాలలో వర్తింపచేయుటకు. నెక్స్ట్ ప్రయోగాల రూపకల్పనలో వర్తింపచేయుటకు. ఇక్కడికి క్వశ్చన్ అయింది. నేను చెప్పింది ఎప్పటికప్పుడు ఒకసారి చదువుతూ ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఆల్ ద బెస్ట్. స్టే హోమ్, స్టే సేఫ్.